మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎస్. నమస్తే రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి సతీష్ గారు. రామారావు గారు, ఇందాక ఆల్రెడీ బాలకోటి గారు చెప్పారు మనకి. ఇప్పుడు జగన్ గారే ఏం చెప్పారో లెక్కలతో సహా అప్పుడు ఏమొచ్చిందో పత్రికలు ఏమొచ్చాయో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అలాగే హరిబాబు గారు కూడా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా ఉన్నారైనా గుంటూరు జిల్లాకు సంబంధించి కోఆపరేటివ్ మార్కెటింగ్ సంబంధించి ఎలాగిస్తున్నామో ఎంత మేము కేటాయించాము ఏమి అనౌన్స్ చేస్తామో చెప్పుకుంటూ వచ్చారు. అంటే మీకు ఎక్కడ రైతులకు అన్యాయం జరిగినట్టుగా అనిపిస్తోంది అక్కడ? ఒక అంశం అండి, చాలా హాస్యాస్పదమైనటువంటి అంశాలు. బాలకోట గారు జగన్ గారికి వ్యవసాయం తెలియదంటాం, హరిబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారంటాం. నేను ఒక అంశం స్పష్టం చేయదలుచుకున్నానండి. కనీస మద్దతు ధర ఎంఎస్పి ప్రైస్ ఇప్పటి వరకు అమలు కాలేదని రైతాంగం అంతా గగ్గోలు పెడతా ఉంటే వీళ్ళకి ఎక్కడ అమలైందో ఎక్కడ కనిపించిందో అర్థం కావట్లేదు. నేనేమంటానంటే ఏ రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతాంగం ఎక్కడా కూడా నట్టుబడినటువంటి అంశం లేదు. చాలా సంస్కరణలు తీసుకొచ్చాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి ఏదైతే భూమిలో ఉన్నటువంటి మట్టి పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లి ఆ మట్టిని పరీక్షలు చేసి ఆ యొక్క ఏమేమి దానికి లోపాలు ఉన్నాయనేటువంటి దానికి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ చేసేటటువంటి దాని నుంచి రైతు చివరి వరకు ధాన్యం అమ్ముకునే దాకా రైతు భరోసా కేంద్రం ఆ యొక్క సిస్టమ్ తీసుకొస్తే దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పొగాకు రైతుల అంశానికి వస్తే ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి అండి అలమటిస్తున్నారు. రైతాంగం ఘోష వీళ్ళకి పట్టదు, వీళ్ళకి తెలియదు. నేనేమంటున్నానంటే ఎక్కడైనా సరే మీరైనా సరే ఎంక్వైరీ చేయండి. రైతాంగం ఎంత ఈ ప్రభుత్వం మీద ఎన్ని ధర్నాలు చేస్తున్నారు, ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారు పొగాకు రైతులు అనేది మాకు ఒంగోలులో కూడా నిత్యం జరుగుతూనే ఉంది. మోటార్ సైకిల్ ర్యాలీ, ట్రాక్టర్ల ర్యాలీ చేశారు. వేలాది ట్రాక్టర్లు రోడ్డు మీదకి వచ్చాయి. రైతులు రాస్తా రోకోలు చేస్తుంటే వీళ్ళకి ఎక్కడా పట్టలేదు. పైపెచ్చు రైతులకు వీళ్ళు కిలోకు 20 రూపాయల చొప్పున మేము అదనంగా సబ్సిడీ ఏదైతే రాయితీ ఇస్తామో లేకపోతే అదనం కల్పిస్తామనేది రైతు ఎప్పుడు కూడా భిక్ష వేయించుకోవడానికి సిద్ధంగా ఉండడండి. వీళ్ళు భిక్షగాళ్ళ మాదిరిగా రైతులు చూస్తున్నారే, అదే వీళ్ళకి మా ప్రభుత్వానికి తేడా ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అటువంటి పరిస్థితి అంటే పోనీ అదే మీరు చెప్పినట్టుగా పోనీ సరే ఇక్కడ రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి పార్టీల పరంగా పక్కన పెడితే నిజంగా ఇప్పుడు వాళ్ళని ఆదుకోవాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? మీరు ఏం చెప్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఈ ప్రభుత్వానికి ముద్దు నిద్ర నటిస్తుంది. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే పోటీ పెట్టాలండి. వేలం కేంద్రం అక్కడ పొగాకు అనేది వేలం కేంద్రాల నిర్వహణ ద్వారా కొనసాగుతుంది అనేటువంటి ఫండమెంటల్ ఇష్యూని ఇల్లు పక్కదారి పట్టించి పొగాకు రైతులకు 50,000 వడ్డీ లేని రుణం ఎవరికి కావాలండి? ముష్టి పొగాకు రైతు 50,000 కాదండి, ఈ రోజు అప్పు ఎంతైనా పుట్టించగలిగినటువంటి స్తోమత పొగాకు రైతాంగానికి ఉంటుంది. ఎందుకంటే బ్యారన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి భూమి ఉంటుంది, ఆయనకు ఒక సిస్టమ్ ఉంటుంది. దాదాపు 7 నుంచి 10 లక్షల రూపాయలు ఒక బ్యారన్కు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. 70 పైసలు చొప్పున 35 పైసల చొప్పున కూడా రుణాలు తీసుకునేటటువంటి విధానం ఉంది. మరి వీళ్ళు ఈ రోజు 50,000 రూపాయలు రుణం ఇస్తామంటే దేనికంటే పురుగు మందులు దాటానిక లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏదైనా చేసుకోవడానికి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అంశం ఏంటంటే రైతులను అవమానించేటటువంటి విధానం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రకటించారు 50,000 రూపాయలు రుణం ఇవ్వడానికి మేము ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యామని. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి. ఇప్పుడు అలా కాదంటే ఇక్కడ అర్థం కాదు రామారావు గారు, ఇది పొగాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర పొగాకు బోర్డు విధానాలు ఉంటాయి, అంతర్జాతీయంగా మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ ఎఫెక్ట్ కావా? మళ్ళీ ఇంకొకటి అంటే ప్రతి సంవత్సరం టొబాకో బోర్డు 131 మిలియన్ల కిలోలు అయితే ఈసారి 240 మిలియన్ల కిలోలు ఉత్పత్తి చేస్తారని వస్తుంది. అంటే 100 మిలియన్ కిలోలు ఏకంగా ఎక్కువ ఉత్పత్తి అయ్యింది. మరి ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా అక్కడ ఆ ఫ్యాక్టర్స్ కావా? రైతులకి మీరు నిజంగా మీరు రైతుల తరఫున పోరాటం చేస్తే అందరూ ఆహ్వానించేదే, దాన్ని ఎవరు అడ్డు చెప్పరు. కాకపోతే అక్కడ వాస్తవాలు ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఏం చేస్తారు పొగాకు రైతులకి? నిజంగా ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారంటే దానికి ఏం చెప్పండి రామారావు గారు. పోటీ వచ్చే విధంగా మార్కెట్ కి